వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి నేను గత కొద్ది రోజులుగా వీడియోస్ ఇస్తూ వస్తున్నాను. ఈరోజు మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం. గిని పందిలో క్రోమోజోములు సంఖ్య 32 జతలు. నెక్స్ట్ది మానవుని శరీరమందు శారీరక క్రోమోజోములు 22 జతలు ఉండగా లైంగిక క్రోమోజోములు 1 జత ఉన్నాయి. నెక్స్ట్ లింగ సహలగ్న అనువంశికతను గుర్తించిన శాస్త్రవేత్త టిహెచ్ మోర్గాన్. నెక్స్ట్ గొర్రెలలో కొమ్ములు ఏర్పడడం లింగ ప్రభావక జన్యువులకు ఉదాహరణ. నెక్స్ట్ మానవునిలో గడ్డాలు మీసాలు క్షీర గ్రంథులు లింగ పరిమిత జన్యువులకు ఉదాహరణ. నెక్స్ట్ కృత్రిమంగా డిఎన్ఏ సంశ్లేషణ జరిపిన శాస్త్రవేత్త కోరెన్బర్గ్. నెక్స్ట్ది కృత్రిమ జన్యు సంశ్లేషణకు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త హరగోబింద్ ఖురానా. నెక్స్ట్ది జన్యువులను ప్రవేశపెట్టి శరీరంలో మార్పులు కలుగజేయడం జన్యు ఇంజనీరింగ్ శాస్త్రీయ విజ్ఞానంలో సాధ్యమవుతుంది. నెక్స్ట్ది కొరాలియం సాధారణ నామం రెడ్ కోరల్. నెక్స్ట్ది సిస్టమా న్యాచురే గ్రంథ రచయిత లిన్నేయస్. నెక్స్ట్ది అనువంశిక సూత్రాల ఆధారంగా మానవ జాతి పురోభివృద్ధి జరిగితే దానిని యూజెనిక్స్ అందురు. నెక్స్ట్ది సెలెంటరేటా జీవులలో జీర్ణక్రియ విధానము కణబాహ్య మరియు కణాంతర జీర్ణక్రియ. నెక్స్ట్ది ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గ్రంథ రచయిత హచిన్సన్. నెక్స్ట్ బిఎస్ఐ అనగా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఔషధ ముక్కలను గూర్చి తెలుపు వేదం అథర్వణ వేదం. నెక్స్ట్ది వృక్ష కణాన్ని అతినీల లోహిత కిరణాల నుండి రక్షించున్నది నీరు. నెక్స్ట్ బయాలజీ అను పదాన్ని మొట్టమొదటిగా వాడిన శాస్త్రవేత్త లామార్క్. నెక్స్ట్ది వర్గీకరణ యొక్క అతి చిన్న ప్రమాణం జాతి. నెక్స్ట్ది ఎంటమీబా హిస్టాలికాలోని మిథ్యా పాదాల సంఖ్య 1. నెక్స్ట్ ప్లాస్మోడియం వలన మానవ దేహంలో పెద్దదయ్యే భాగం ఏది? ఆన్సర్ ప్లీహము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు ఇటీవల వార్తల్లో ఉన్న వ్యాధులు అన్నమాట. ముందుగా నిఫా వైరస్ గురించి చూస్తే 2018లో నిఫా వైరస్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ వైరస్ బారిన పడితే జ్వరం, వాంతులు, వికారం, తలనొప్పి, శ్వాస సమస్యలు వస్తాయి. గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందని భావిస్తున్నారు. నెక్స్ట్ చూస్తే మనము చికెన్ గున్యా, ఇది 2006 అన్నమాట. వ్యాధి కారకం ప్లావి వైరస్. దీనిని మొట్టమొదటిగా సారిగా టాంజానియాలోని గుర్తించారు. ఎడిస్ ఈజిప్టి అనే దోమకాటు వలన ఈ యొక్క వ్యాధి వస్తుంది. దీని వలన జ్వరం, కీళ్ల నొప్పులు ఉంటాయి. సో నెక్స్ట్ బర్డ్ ఫ్లూ, ఇది H5N1 ఏరియన్ ఇన్ఫ్లుయెన్జా అన్నమాట. వైరస్ కారణం ఇది ముఖ్యంగా కోళ్లకు పక్షులకు వస్తుంది. దీనిని మొదటిసారిగా భారతదేశంలో 2006లో మహారాష్ట్రలో గుర్తించారు. దీని నివారణకు టామీఫ్లూ అనే మందును వాడతారు. నెక్స్ట్ది స్వైన్ ఫ్లూ 2014-15 అన్నమాట. దీని కారకం H1N1 ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది, పందుల ద్వారా సంక్రమిస్తుంది. దీని వలన చలి జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, ఛాతి నొప్పి వస్తుంది. నెక్స్ట్ది సార్స్ 2002-2004 మధ్య వచ్చింది. కరోనా వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. దీని వలన తలనొప్పి, జ్వరం, దగ్గు వస్తాయి. ఈ వ్యాధిని తొలుత గుర్తించింది చైనా. నెక్స్ట్ది ఎబోలా వైరస్, ఇది 1976లో వచ్చింది. దీని కారకం ఫిలో వైరస్. సో దీనిని ఆఫ్రికాలోని సుడాన్ దేశంలోని జారా ప్రాంతంలోను, కాంగోలోని ఎబోలా నది సమీపంలోనే గుర్తించారు. నెక్స్ట్ డెంగ్యూ, ఇది 1963-64 డెంగ్యూ ఫీవర్ని సాధారణంగా బ్రేక్ బోన్ ఫీవర్ అని పిలుస్తారు. ఇది డెంగ్యూ వైరస్ వల్ల కలిగే ఫ్లూ లాంటి అనారోగ్యం. మొదటగా 1963-64లో కోల్కతా తూర్పు తీరంలో డెంగ్యూ యొక్క మొదటి వైరలాజికల్గా నిరూపించబడింది. సో క్లినికల్ డెంగ్యూ లాంటి అనారోగ్యం
1780లో మద్రాసులో నమోదైంది. నెక్స్ట్‌ది కోవిడ్-19 2019-20 ఇది సార్స్ కోవి 2 వల్ల సంభవిస్తుంది. ఇది 2019 డిసెంబర్లో చైనా వుహాన్ సీ ఫుడ్ టోకు మార్కెట్‌లో మొదటగా గుర్తించారు. 2020 మార్చి నాటికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇక్కడ వైరస్ వలన మొక్కల్లో కలిగే వ్యాధుల గురించి కూడా ఇచ్చారనమాట. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ముఖ్యమైనవి. నెక్స్ట్ టొమాటో వచ్చి ట్విస్టెడ్ లీఫ్ డిసీజ్. నెక్స్ట్ నిమ్మ లెమన్ ఎల్లోయింగ్ ఆఫ్ వీన్స్. నెక్స్ట్ బాదం ఆల్మండ్ స్ట్రీక్ ప్యాటర్న్. నెక్స్ట్ ఆవాల్ మస్టర్డ్ మొసాయిక్. నువ్వులు సిసామం వచ్చి ఫిల్లోడే. నెక్స్ట్‌ది బీట్రూట్ వచ్చి ట్విస్టెడ్ అపెక్స్. బెండకాయ లేడీస్ ఫింగర్ యెల్లో వీన్ మొసాయిక్. నెక్స్ట్ చెరకు షుగర్ కేన్ గ్రాస్ షూట్ డిసీజ్. బొప్పాయి పపయ మొసాయిక్. అరటి బనానా మొసాయిక్. సో ఇలా మనకు వైరస్ వలన మొక్కల్లో కూడా కరిగే వ్యాధుల గురించి మనం చూసాం. ఇప్పుడు వైరస్ వలన జంతువుల్లో వచ్చే వ్యాధుల గురించి మనం చూస్తే కౌ విషయానికి వస్తే హెర్ప్స్, బ్లూ టంగ్, స్మాల్ పాక్స్, మౌత్ అండ్ గ్లాండ్ ఇన్ఫెక్షన్, రెండర్ పెస్ట్ డిసీజ్ ఇవన్నీ కౌకి సంబంధించి. నెక్స్ట్ గేదె బఫెలో స్మాల్ పాక్స్, మౌత్ అండ్ గ్లాండ్ ఇన్ఫెక్షన్, రెంటర్ పెస్ట్ డిసీజ్ ఇవి గేదెకి సంబంధించినవి. పెంపుడు జంతువులు వచ్చి ఫీవర్ వాటికి జ్వరం వస్తుందంట. కుక్క డాగ్కి సంబంధించి ర్యాబీస్ వస్తుందంట. సో ఇవి మనకు కొన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ రసాయనిక నామం లభించే మొక్కలు వాటి ఉపయోగం గురించి కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ కానిన్లు, తంగేడు, తుమ్మ ఇవి తోళ్ల శుద్ధి చేయడానికి ఔషధాల తయారీకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెసిన్స్ ఇవి వివృత బీజ మొక్కలు. పైనస్ వార్నిష్ల తయారీకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జిగుర్లు వేప అజాడిరక్ట, తుమ్మ అకేసియా అంటిపెట్టుటలోను, ఔషధాల తయారీలోను, ఆహారాల్లోను మరియు పుస్తకాల బైండింగ్లోను వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ది లేటెక్స్ ఏంటంటే మనకు యుఫోర్బియేసి, నెక్స్ట్ అపోసైనేసి, నెక్స్ట్ అస్క్లీపియడేసి మొక్కలు ఉంటున్నాయి. వీటిలో ఇది లభిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇదేంటంటే హవియా బ్రెజిలెన్సిస్ రబ్బర్ మొక్క నుండి పవావరేసి కుటుంబపు రబ్బరు తయారు చేస్తారనమాట. సో ఇవి ఇక్కడ ముఖ్యమైన అంశాలు. అండ్ మరికొన్ని బిట్స్ని నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.